హాయ్ అండి, వెల్కమ్ టు అభి ఇన్ఫో. కొత్తగా మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం విజిట్ చేశారో ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, అలాగే సపోర్ట్ చేయండి. ఎందుకంటే చాలామంది ఇందిరమ్మ ఇండ్లు, అలాగే డబుల్ బెడ్రూమ్, అలాగే పెన్షన్కి సంబంధించి చాలామంది అయితే ఎదురు చూస్తున్నారు. కాబట్టి దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే మేము ముందుకైతే వస్తుంటాను. ఇక విషయంలోకి వెళ్దాం. మనమైతే ఏవైతే మన ఇందిరమ్మ ఇండ్లు ఉన్నాయో వాటి కోసం అయితే చాలామంది అయితే ఎదురు చూస్తున్నారు. దీనికి సంబంధించి మనం 2-3 డేస్ నుంచి డైలీ వీడియోస్ అయితే చేస్తున్నాం. ఈ వీడియోస్లో అయితే చాలా క్లియర్గా చెప్పడం అయితే జరుగుతుంది. అయితే ఆల్రెడీ ఇది పైలట్ ప్రాజెక్ట్ కింద స్టార్ట్ అయిపోయింది. ఈ మెదక్లో, కొత్తగూడెంలో, మహబూబ్నగర్లో, నిజామాబాద్లో ఏవైతే అప్లికేషన్స్ ఉన్నాయో అప్లికేషన్ అయితే ఆన్లైన్లో అయితే చేస్తున్నారు. వాళ్ళు ఏదైతే ప్రత్యేక యాప్ తీసుకొచ్చారో అందులో అయితే చేస్తున్నారు. అయితే వీటి అనంతరం ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఇంప్లిమెంట్ అవుతుందని చెప్పేసి మనం వీడియోస్ అయితే చేసాం. నిన్న దీనికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి, అలాగే మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు అయితే దీనిపైన చర్చించడం అయితే జరిగింది. దానికి సంబంధించి ఈరోజు మార్నింగ్ కూడా ఒక వీడియో అయితే చేశాను. దానికి సంబంధించి నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చూడండి, నచ్చితే లైక్ చేయండి. ఈ ఇందిరమ్మ ఇండ్లు మనకు వచ్చేసి ఈ నెక్స్ట్ మంత్, అంటే ఆల్రెడీ డిసెంబర్ ఇవాళ ఒక్కరోజే కాబట్టి రేపు నుంచి డిసెంబర్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి డిసెంబర్ ఫస్ట్ వీక్లో ఈ 9వ తారీఖు వరకు ఈ ఇందిరమ్మ ఇండ్లు అయితే రాష్ట్ర వ్యాప్తంగా స్టార్ట్ చేయబోతున్నారు. ఏదైతే మనకున్న ఖచ్చితమైన సమాచారం. దీని ద్వారా ఈ అప్లికేషన్ ఎలా చేయాలి, కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, వాళ్ళు ఎంక్వైరీలో ఏమేమి చూస్తున్నారు అనేది మీకు క్లియర్గా పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే నేను చేస్తాను. ఇప్పటికైతే నిరుపేదలు, అలాగే వ్యవసాయ కూలీలు, పారిశుద్ధ కార్మికులు అని చెప్పేసి వీళ్ళైతే కొంతమందిని అయితే మెన్షన్ అయితే చేశారు. కానీ వారికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏమేమి ఉండాలి ఏంటి అని చెప్పేసి వీళ్ళైతే క్లియర్గా చెప్పడం లేదు. దాని ద్వారా చాలామంది అయితే మాకు ఇల్లు వస్తుందా లేదా అని ఒక కన్ఫ్యూజన్లో అయితే ఉన్నారు. అలాగే ఇంకొకటి మెయిన్గా గతం ప్రభుత్వంలో ఆల్రెడీ బీఆర్ఎస్ ప్రభుత్వం చాలామందికి అయితే ప్రొసీడింగ్ లెటర్స్ ఇచ్చింది. వాళ్ళు కూడా మరి ఇందిరమ్మ ఇండ్లలో ఎలిజిబిలిటీ అవుతామా లేదని చాలామంది అయితే టెన్షన్ పెట్టుకున్నారు. అయితే దీనికి సంబంధించి నేను క్లియర్గా కూడా చెప్తున్నాను. నిరుపేదలు ఎవరైతే ఉంటారో మీకు 100% వస్తుంది. కానీ మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ వాళ్ళు ఏమేమి అడుగుతున్నారు, ఏంటి, మీరు ఎలా అప్లై చేయాలి, ఎక్కడ అప్లై చేయాలి అనేది నేను పూర్తి వివరాలతో మీకైతే స్కీమ్ స్టార్ట్ అయిన వెంటనే, అలాగే దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు అయితే వీడియోస్ అయితే చేస్తాను. మీరైతే చేయాల్సిందల్లా ఒక లైక్ చేయడం మాత్రమే. మీరు ఒక లైక్ చేయండి. దాని ద్వారా నాకు కూడా చాలా బూస్టింగ్లా ఉంటుంది. మీకు మంచి మంచి వీడియోస్ అయితే నేను చేస్తుంటాను. కాబట్టి ఈ ఇందిరమ్మ ఇండ్ల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో మీ అందరికీ నా వంతు ప్రయత్నం అయితే చేస్తాను. ఎలా అప్లై చేయాలి, మీకు లైవ్గా వాళ్ళు అడుగుతున్న డాక్యుమెంట్స్ ఏంటి, అప్లికేషన్ విధానం, పూర్తి వివరాలతో మీకు మరొక వీడియో అయితే నేను చేస్తాను. ఆల్రెడీ దీని గురించి అయితే మన టీం అయితే వర్క్ చేస్తుంది. ఇప్పుడు ఎక్కడైతే సర్వే అవుతుందో సర్వే అయిన ప్లేస్లలో మన టీం అయితే వర్క్ చేస్తుంది. బట్ ఏంటంటే పూర్తి సమాచారం వచ్చిన తర్వాత వీడియో అయితే చేస్తా అని చెప్పేసి నేను వెయిట్ చేస్తున్నాను. దాని సమాచారం రాగానే నేనైతే వీడియో అయితే చేస్తాను. అక్కడ వాళ్ళు ఇంటింటికి వెళ్ళి ఏం అడుగుతున్నారు, లేకపోతే గ్రామ సభల ద్వారా ఎంపిక చేశారా ఏంటి అనేది మనకైతే 1 or 2 డేస్లో పూర్తి సమాచారం అయితే వస్తుంది. దాని తర్వాత మరొక వీడియో అయితే చేస్తాను. మీరు చేయాల్సిన వాళ్ళు ఒకటే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రమే. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అభి ఇన్ఫో. ఫర్ మోర్ అప్డేట్స్ వెయిటింగ్ ఫర్ అభి ఇన్ఫో.